వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. సో ఈ వీడియోలో మనం ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డీవియేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో మళ్ళీ గతంలోనే మనం 2 వీడియోలు చేసుకున్నాం. ఒకటి మీన్ డీవియేషన్కి సంబంధించి, అదేవిధంగా ఎక్స్, అదేవిధంగా క్లాస్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు సగటు కనుక్కోవడానికి కూడా ఒక వీడియో నేర్చుకున్నాం. సో ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని చాలామంది చేయలేరు, ఎందుకంటే ఎక్కువ అవగాహన ఉండదు. అసలు స్టాండర్డ్ సంఖ్యాశాస్త్రం అనే చాప్టరే చాలా మ్యాథమెటిక్స్ బుక్లలో ఉండదు. సో కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్ కనుక మీకు వచ్చినట్లయితే 1 మార్క్ మీ చేతిలో ఉన్నట్టే. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిగ్ బ్యాంగ్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిగ్ బ్యాంగ్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. సో ఏం లేదు, ఒక డేటా ఇస్తాడు. ఫస్ట్ ఈ డేటా యొక్క ప్రామాణిక విచలనం అంటే స్టాండర్డ్ డీవియేషన్ కనుగొనమంటాడు. ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన డేటా యొక్క మీన్ కనుక్కోవాలి, సగటు కనుక్కోవాలి. సగటు కనుక్కోవడం ఏ విధంగా కనుక్కోవాలి? రాశుల మొత్తంపై రాశుల సంఖ్య, వీటన్నిటిని ప్లస్ చేయండి. 11 ప్లస్ 7 ప్లస్ 10 ప్లస్ 13 ప్లస్ 9 చేస్తే ఎంత వస్తుంది? 50 వస్తుంది. 50 బై రాశుల సంఖ్య ఎంత? 1 2 3 4 5 ఎన్ని ఉన్నాయి మొత్తం నెంబర్స్? 5 నెంబర్స్. సో ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఇది మీన్, సగటు వచ్చింది కదా. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన డేటాలో నుంచి ఈ నెంబర్ని తీసేయండి, ప్రతి నెంబర్ని. సపోజ్ ఇక్కడ ఫస్ట్ 11 ఉంది, ఇక్కడ 10 ఉంది. 11లో నుంచి పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేస్తే ఎంత వస్తుంది? 11లో నుంచి 10 తీసేస్తే 1 వచ్చిన దాన్ని స్క్వేర్ చేయండి. 1 స్క్వేర్ అంటే ఎంత? 1. నెక్స్ట్ సెకండ్ నెంబర్ 7ని 10లో నుంచి తీసేయండి, పెద్ద దాంట్లో నుంచి తీసేయండి. మైనస్లు ప్లస్ల గురించి ఆలోచించొద్దు. 7 మైనస్ 10 అంటే ఎంత? -3. కానీ మైనస్లు ప్లస్లు అవన్నీ వదిలేసేయండి, పెద్ద దాంట్లో నుంచి తీసేయండి. 10 నుంచి 7 తీసేయండి, ఎంత వస్తుంది? 3. దీన్ని స్క్వేర్ చేయండి, ఎంత? 9. నెక్స్ట్ ఇది 10. 10 మైనస్ 10 ఎంత? 0. 0ని స్క్వేర్ చేయండి, 0. నెక్స్ట్ 13 మైనస్ 10 ఎంత? 3. 3ని స్క్వేర్ చేయండి, 9. 9 మైనస్ 9లో నుంచి 10లో నుంచి 9 తీసేయండి, ఎంత? 1. 1 స్క్వేర్ అంటే ఎంత? 1. ఇప్పుడు కొత్త డేటా వచ్చింది ఇక్కడ, 1 9 0 9 1. దీనికి మళ్ళీ మీన్ కనుక్కోండి. వచ్చిన కొత్త డేటాకి మళ్ళీ సగటు, రాశుల మొత్తంపై రాశుల సంఖ్య, వీటిని ప్లస్ చేయండి. 1 ప్లస్ 9 ప్లస్ 0 ప్లస్ 9 ప్లస్ 1 ఎంత వస్తుంది? బై ఎన్ని ఉన్నాయి నెంబర్స్? 1 2 3 4 5 5 ఎంత? 5 4 వచ్చిందా? లాస్ట్కి ఒకటి. ఇప్పుడు దీనికి రూట్ చేయండి, అదే ఆన్సర్. √4 వాల్యూ ఎంత? 2. సో ఆన్సర్ ఇదే. ఏం లేదు, ఫస్ట్ ఇచ్చిన దానికి సగటు కనుక్కోవాలి. ఆ వచ్చిన నెంబర్ని ప్రతి నెంబర్లో నుంచి తీసేస్తే ఒక డేటా వస్తుంది. ఆ డేటాకి మళ్ళీ మీన్ కనుక్కోవాలి, అంటే సగటు కనుక్కోవాలి. వచ్చిన లాస్ట్ నెంబర్కి రూట్ పెట్టుకోండి, అదే ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. ఒకటోది ఆప్షన్ బి. నెక్స్ట్ ఇట్లాంటిది ఇంకో క్వశ్చన్ చేసేద్దాం, మీకు ఈజీగా క్లారిటీ వచ్చేస్తుంది. 1 మార్క్ మీ హ్యాండ్లో ఉన్నట్టే. పాస్ చేసి నాకంటే ముందే మీరు చేయడానికి ప్రయత్నించండి, తర్వాత ప్లే చేసి చూడండి. నేను చెప్పే ఆన్సర్కి మీరు చేసిన దానికి మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ దీని యొక్క మీన్ కనుక్కోవాలి. 6 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ 12 ప్లస్ 14 ఎంత? సేమ్ మళ్ళీ మనకి అదే వస్తుంది, 50 బై 1 2 3 4 5 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 10s 50. సో ఇప్పుడు ప్రతి దాంట్లో నుంచి 10లో నుంచి ప్రతి నెంబర్ తీసేయండి. 10లో నుంచి 6 తీస్తే ఎంత? 4. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. నెక్స్ట్ 10లో నుంచి 8 తీసేస్తే ఎంత? 2. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. నెక్స్ట్ 10లో నుంచి 10 తీసేస్తే 0. 0 స్క్వేర్ అంటే ఎంత? 0. 12లో నుంచి 10 తీసేస్తే ఎంత? 2. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. నెక్స్ట్ 14లో నుంచి 10 తీసేస్తే ఎంత? 4. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. సో ఇప్పుడు వచ్చిన డేటాకి మళ్ళీ మీన్ కనుక్కోవాలి. రాశుల మొత్తంపై రాశుల సంఖ్య మొత్తం 16 ప్లస్ 4 ప్లస్ 0 ప్లస్ 4 ప్లస్ 16 ఎంత అయింది? 40 అయింది. 40 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5 నెంబర్స్ ఉన్నాయి. సో 40 బై 5 అంటే 5 8s 40. వచ్చిన దాన్ని రూట్ చేయండి. రూట్ చేస్తే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? √8ని 4 ఇంటూ 2గా రాసుకోవచ్చా? అండర్ రూట్ 4 ఇంటూ 2. ఈ 4 √4 ఏమవుతుంది? 2 వస్తుంది, అంటే బయటకు వచ్చేస్తుంది. సో 2 √2 ఇది.
ఆన్సర్ ఏంది 2√2. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఈ విధంగా ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సేమ్ మెథడ్, ఏం కన్ఫ్యూజన్ లేదు. పెద్ద ఏదేదో సూత్రాలు ఫార్ములాలు వాడాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. ఈ వీడియో పైన ఈ ట్రిక్ పైన మీ యొక్క ఒపీనియన్ ఏందో చెప్పండి.